ఇక నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక గిన్నిస్ బుక్ లోకి మెగాస్టార్ 156 సినిమాలు 537 పాటలు 20,000 స్టెప్పులతో రికార్డు. ఇక అమీర్ ఖాన్ చేతుల మీదుగా సర్టిఫికేట్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది ఇస్తున్నాం. సామాన్యుడి గుండెలో హైడ్రా గుణపం, దేవుడు ఈ సర్కారు మా షాపుకొచ్చింది. హైడ్రా కూల్చివేతల మధ్య సామాన్యుడి అక్రందన. అమీన్పూర్, కుక్కట్పల్లి 3 చోట్ల చర్యలు. నల్ల చెరువు కింద 16 ఆక్రమణల తొలగింపు. ఇక కృష్ణారెడ్డిపేటలో 3 కమర్షియల్ భవనాలపై బుల్డోజర్లు. పటేల్గూడలో 25 భవనాలు నేలమట్టం. కాళ్ల వేళ పడిన కనిపించిరాని హైడ్రా అధికారులు. ఇల్లు కూలి నడి రోడ్డుపై నిండు గర్భిణి. ఇక 3 రోజుల క్రితం ప్రారంభమైన పిల్లల దవాఖానా కూల్చివేత. సమానులకు సమానంగా ఇవ్వాలి. ఇక నోటీస్ ఇవ్వకుండా ఇళ్లపై నివాసం ఉంటే కూల్చిపోమని రంగనాథ్ మాట గుర్తుంది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక హైడ్రా కూల్చివేతలు సామాన్యుడి బతుకులు ఆగం చేస్తున్నారు. ఇక ప్రజాపాలనలో సమయం సందర్భంగా లేకుండా దూసుకుపోతున్నారు. హైడ్రా బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లచెదరు చేస్తున్నాయి. చట్టం తన చుట్టం అన్నట్టు ఉన్నోడికి న్యాయం, లేనోడికి అన్యాయం అన్నట్టు కూల్చివేతలు హైడ్రా ద్వంద్వ వైఖరి కొనసాగుతుంది. ఇక తెల్లవారుజామున నిద్ర లేవక ముందే సామాన్యుల చిరు వ్యాపారులు దుకాణాలపై హైడ్రా విరుచుకుపడుతుంది. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్, కృష్ణారెడ్డిపేట, పటేల్గూడ ప్రభుత్వ స్థల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కుక్కపల్లి, నల్ల చెరువులో FTL బఫర్ జోన్ లో ఉన్న ఇళ్లని హైడ్రా కూల్చివేసిందంటూ ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. రాజీనామాకు రెడీ. అమృత్ లో అక్రమాలు తేలకపోతే రాజకీయం సన్యాసం. మంత్రి పొంగులేటి సవాల్కు స్వీకరించిన కేటీఆర్. ముఖ్యమంత్రి భార్య సుజన్ రెడ్డి బంధువులు కాదు, ఆమెకు స్వయన సోదరుడికి మంత్రి చెప్తున్నారు. భార్య తమ్ముడు బావమరిది కాకుంటే ఇంకేమీ అవుతాడో పొంగులేటి చెప్పాలి. ₹1 అవినీతి జరిగిన 8,800 కోట్లు అవినీతి జరిగిన చట్టం వర్తిస్తుంది. విషయం ఆయన తెలుసుకోవాలని, ఇప్పటికైనా జరిగిన తప్పును సీఎం ఒప్పుకొని అమృత్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరడం జరిగింది. అమృత్ పథకంలో టెండర్లో స్కామ్ నిజమే. ఇక సివిసి లేదంటే హైకోర్టు సీజే దగ్గరానికి వెళ్తాం. ఇక ఫైల్ ముందే పెట్టి విచారణ కోరుతాం. తేదీ సమయం నువ్వే నిర్ణయించి చెప్పు. ఇక మంత్రి పొంగులేటికి కేటీఆర్ మంత్రి ప్రతి సవాల్. ఇక సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ వెన్నుపోటు. ఇక 16% వాటా నుంచి 33% మోసం. ఇక కాంగ్రెస్ పై మాజీ మంత్రి కేటీఆర్ భోజం. కేంద్ర ప్రభుత్వం పథకంపై అమృత్ టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటి విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అమృత్ పథకం టెండర్లో తప్పు జరగలేదని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఇక వెంటనే కేంద్ర విజిలెన్స్ కమిషన్ లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం పార్టీ నేతలు కలిసి ఆయన సమావేశమయ్యారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. జంక్షన్ టెన్షన్ ట్రిపుల్ ఆర్ భూములు మాయా. జంక్షన్ విస్తరణలో 2 పెరిగిన భూసేకరణ. పాత డిజైన్ లో 78, ఇప్పుడు 181 ఎకరాలు పెంపు. ఏపీ వెళ్లే వారి కోసం మాల్స్, మల్టీప్లెక్స్, సర్కారు ప్లాన్. కొత్త అలైన్మెంట్ లో 2 చీలునున్న చౌటుప్పల్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఫార్మా రోజుకో డ్రామా. ఫార్మసీపై రేవంత్ సర్కారు డొంకి తిరుగుడు. రద్దు చేశామంటూ ఒకసారి, చేయలేదంటూ మరోసారి. మీడియా ముందు చెప్పేది ఒకటి, న్యాయస్థానంలో మరొకటి. ఫార్మా విలేజ్ క్లస్టర్ అంటూ పూటలో మాట చెప్తున్న సర్కార్. జిల్లాలోనూ ఫార్మా క్లస్టర్ ను ప్రభుత్వాధినేత ప్రకటన. ఇక అనేక చోట్ల మొదలైన భూసేకరణ ప్రాజెక్టు రద్దయితే భూములు తిరిగి ఇవ్వాలన్న నిబంధన. ఇక తెల్చాలని పట్టుబడుతున్న రైతులు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. అధిక పని ఒత్తిడికి మరొక బలి. తమిళనాడులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య. హైదరాబాద్ లో ఉగ్ర కలకలం. సిటీలో 6 నెలలుగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మాకం. ఇక స్వతంత్ర దినోత్సవంలో భారీ విధ్వంసానికి కుట్ర. కాళేశ్వరమే జీవధార. ఎత్తిపోతలతో నిరూపించుకొని కాంగ్రెస్ కొన్నంద అవగాహన నారహిత్యం. ఇక ఎల్లంపల్లి తామే పూర్తి చేశామని మంత్రి చెప్పుకోవడం విడ్డూరం. ఇక బీఆర్ఎస్ హయాంలోనే ప్రాజెక్ట్ పూర్తి. మాజీ మంత్రి హరీష్ రావు
పంచ్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇక చిన్న భాగమైన మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగిపోతే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కుంగిపోయిందని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. ఇప్పుడు అదే కాళేశ్వరం వ్యవస్థకు బ్రహ్మాండంగా వాడుకుంటున్నారని వ్యాఖ్యానించడం జరిగింది హరీష్ రావు. ఇక తొలగిన గాంధీ ముసుగు సిఎల్పి సమావేశం సాక్షిగా బట్టబయాలు హాజరైన అరకెపూడి ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం ను కలిసేందుకు వచ్చారని దుద్దిల సమర్థన. జనాభా లెక్కిస్తే బీసీ రిజర్వేషన్ త్వరలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు 4వ తారీఖు గెలుపు కోసమే జమిలి పోటెత్తుకున్న మోదీ ఇక 9 నెలల్లో ఒక సెలవుకు తీసుకోలేదు. టీఎల్పీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. అంచనాలు పద్దు నాకొద్దు. ఇక చైర్మన్ పదవి తిరస్కరించిన ఎమ్మెల్యే పద్మావతి డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్. ఇక రాజగోపాల్ రెడ్డిపై సీఎం ఆసక్తి. రేవంత్ మధ్య కోల్డ్ వార్ అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్.